కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1.5 కప్పుల బియ్యాన్ని, అర టీ స్పూన్ మెంతులను వేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసి మళ్ళీ తిరిగి ఇందులో నీళ్ళని పోసుకొని ఒక 5 గంటల సేపు నానబెట్టుకోండి. 5 గంటల తర్వాత ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి 3 కప్పుల మరమరాలను వేసుకొని వీటిని శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని నీళ్లు వేసి దీన్ని కూడా బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండిలో వేసుకొని ఈ 2 పిండిని కూడా చక్కగా కలుపుకోవాలి. ఇలా తర్వాత మూత పెట్టేసి ఒక 8 గంటల సేపు ఈ పిండిని పులియబెట్టుకోండి. 8 గంటల తర్వాత మనకి పిండి చక్కగా పులిసింది. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును, అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని మనం సెట్ దోశ ఎలా అయితే వేసుకుంటామో ఆ విధంగా కొద్దిగా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో దోశ వేసిన వెంటనే దోశ పైన హోల్స్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా హోల్స్ వస్తేనే మనకి దోశ అనేది చక్కగా మెత్తగా స్పాంజీ లాగా వస్తుంది. తర్వాత మీరు కావాలంటే ఇదే విధంగా వైపుకి తిప్పుకొని రెండో వైపు